డబుల్ స్మార్ట్ టీజర్ అయితే వచ్చేసింది. ఈ టీజర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే బాగుంది, కానీ నేను ఊహించినట్టుగా అద్దిరిపోలేదు. అదొక్కటే మైనస్ పాయింట్. బట్ టీజర్ చూసిన తర్వాత జనాలందరికీ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతాయి. ఈసారి కూడా పూరి జగన్నాథ్ కొత్తగా ఏదో ప్లాన్ చేశాడు, ర్యాప్ పర్ఫార్మెన్స్ తిరగదీస్తాడని టీజర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అండ్ టీజర్కి కొత్తగా బీజిఎం అంటూ ఏం పెట్టుకోలేదు, ఇదివరకు పాత స్టైల్ని ఫాలో అయ్యారు. సినిమాలో ఉన్న ఒక మంచి మాస్ సాంగ్నే టీజర్ కూడా వాడేశారు. సో ఫైనల్ గా టీజర్ చూసిన తర్వాత వచ్చిన క్లారిటీ ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ కావ్య దాపర్. మొన్న ఎవరో చెప్పారు హీరోయిన్ సన్నీ లియోన్ అని. సో కానీ కాదు, కావ్య దాపర్ హీరోయిన్ అని క్లారిటీ వచ్చింది. ఇంకా మరి కావ్య దాపర్తో సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉంటాయా లేవో తెలియదు, కానీ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ మూవీ హిట్ అవడానికి చాలా కారణాలు ఉంటాయి, అందులో ఒక కారణం హీరోయిన్స్ కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ కి సంబంధించి ఒక పెద్ద రివీల్ అయితే ఈ టీజర్ లోనే బయటకు వచ్చేసింది. హీరోయిన్ కావ్య తాపని స్టార్టింగ్ సీన్ లో లగేజ్ తోటి ఒక కొత్త ప్లేస్ కి వెళ్ళినట్టుగా చూపించారు. ఆ తర్వాత మీరు టీజర్ ని సరిగ్గా ఆగి చూస్తే ఒక సీన్ లో విలన్ సంజయ్ దత్ వెనకాల కావ్య దాపర్ అయితే నుంచుని కనిపిస్తుంది. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే కావ్య దాపర్ విలన్ గ్యాంగ్ లో ఒక మెంబర్ అనుకోవచ్చు. సో తనని మన ఇస్మార్ట్ శంకర్ ని ట్రాప్ చేయడానికి అయితే పంపించి ఉండొచ్చు. ఆ తర్వాత రివీల్ అయ్యే కొన్ని ట్విస్టులు ఇది కూడా ఒక భాగమై ఉండొచ్చు. ఇదంతా జస్ట్ నా ఇమాజినేషన్ మాత్రమే. బట్ మీరు టీజర్ చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా ఫైనల్ గా టీజర్ చూసిన తర్వాత నాకు నచ్చని విషయం ఏంటంటే ఈ టీజర్ చివరిలో రిలీజ్ డేట్ పెట్టుంటే బాగుండేది. అందరూ కూడా ఆ డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు. కాకపోతే రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. దీనికి చాలా అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ మూవీ లైగర్ తీశారు కదా పూరి జగన్నాథ్ గారు. లైగర్ మూవీకి చాలా భారీ అంటే భారీ నష్టాలు వచ్చాయి అనమాట. ఆ భారీ నష్టాలని ఇప్పటికీ కూడా పూరి జగన్నాథ్ డబ్బులు వెనక్కి ఇవ్వలేదు కొంతమందికి, డిస్ట్రిబ్యూటర్స్ కి. సో వాళ్ళందరూ ఇప్పుడు కాచుకుని కూర్చున్నారు ఎప్పుడు నెక్స్ట్ సినిమా వస్తుందా అని చెప్పేసి. డబుల్ స్మార్ట్ మొదలు పెట్టిన వెంటనే అందరూ కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయితేనే కదా వాళ్ళందరికీ డబ్బులు క్లియర్ చేయగలిగేది. పైగా ఒకవేళ డబ్బులు క్లియర్ చేయకుండా ఈ డబుల్ స్మార్ట్ శంకర్ మూవీని అయితే రిలీజ్ చేయలేరు. సో ఫస్ట్ వాళ్ళందరినీ సెటిల్ చేసి అప్పుడు ఈ సినిమాని అయితే కొత్తగా వేరే వాళ్ళకి అమ్ముకుని అప్పుడు రిలీజ్ చేయాలి. లేదు అంటే కష్టమే. అందుకని రిలీజ్ డేట్ విషయంలో ఇంకా మూవీ టీం వాళ్ళకి క్లారిటీ లేదు. ఎందుకంటే కంటెంట్ మొత్తం రెడీ అయిపోయింది, షూటింగ్ కూడా పెద్దగా బ్యాలెన్స్ లేదు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా జరిగిపోయి సినిమా కాపీ అయితే రెడీగానే ఉంది. కాకపోతే ముందుగా ఈ డిస్ట్రిబ్యూటర్స్ అందరితో, అంటే లైగర్ మూవీ కొని దారుణంగా నష్టపోయి రోడ్డు మీదకి వచ్చేసిన డిస్ట్రిబ్యూటర్స్ అందరితోటి మీటింగ్ పెట్టుకుని అన్ని ఇష్యూస్ సాల్వ్ చేసుకుని జాగ్రత్తగా ఎటువంటి గొడవలు అవ్వకుండా ఈ డబుల్ ఇస్మార్ట్ శంకర్ మూవీని అయితే రిలీజ్ చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ అన్ని కుదిరితే ఇస్మార్ట్ శంకర్ మూవీ జూలై 18తో ఎప్పుడో రిలీజ్ అయింది. మేబీ ఈ సెంటిమెంట్ కలిసి వస్తుందని జూలైలోనే డబుల్ ఇస్మార్ట్ శంకర్ మూవీని అయితే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే బాగుంటుంది. ఎందుకంటే జూలైలో ఇప్పటి వరకు అంత పెద్ద బీభత్సమైన సినిమాలు అయితే ఏమీ లేవు. మంచి టైంలో వస్తే సినిమా కుమ్మేస్తుంది, సినిమాకి మంచి టాక్ వస్తే. అండ్ ఈ టీజర్లో సంజయ్ దత్ని మరీ ఎక్కువగా వార్గా చూపించారేమని నాకు అనిపించింది. ప్రతిసారి ఆ నరుకుడు, సంజయ్ దత్ ఆ క్రూరత్వం చూడడం రొటీన్ అయిపోయిందేమో అనిపించింది. మీకు కూడా అదే అనిపించుంటే కింద కామెంట్ రాయండి.